చేసి ఇంటికి వెళ్ళి అద్భుతమైన 3 యూనివర్సిటీలను తీసుకొస్తే వాటిని ఇక్కడ ఉంచకూడదని కరెంటు కట్ చేసి రోడ్లు నాశనం చేసి ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి మీద తీర్చుకుంటున్నారు మీరు ఈ కక్ష అని అడుగుతా ఉన్నాను. ఆ యూనివర్సిటీల్లో 25,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దాంట్లో అన్ని కులాల వాళ్ళు లేరా అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున. ఇవి ప్రజలు అర్థం చేసుకోరా అని అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎక్కడ చూసిన గంజాయి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గుంటూరు ఈస్ట్ లో ఒక ఎమ్మెల్యే తయారు చేసి రాష్ట్రం అంతా పంపిస్తా ఉన్నాడు. మరి మీరు ఎవరు వాళ్ళని అడగరా అని అడుగుతా ఉన్నాను. అంటే మీ సమాజంలో ఉన్న పిల్లలు రేపు మత్తు మందు బారిన పడి మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక ఎన్ని అఘాయిత్యాలు చేస్తే మరి ఆ రోజు మీరు ఎవరిని నిందిస్తారు అని అడుగుతా ఉన్నాను. మత్తు మందులకి కులాలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ చూస్తా ఉన్నాం, ఇసుక ఒక కొండల మాదిరిగా చేశారు. కొన్ని వందల లారీలు పోతా ఉన్నాయి, రోడ్లు గుంతలు పడిపోతా ఉన్నాయి. ఈ విధంగా ఇసుక పోతే నాకేందని మీరు అనుకోవచ్చు. ఇసుక పోతే భూగర్భ జలాలు పోతాయి, వచ్చే వాటర్ ఫిల్టర్ అవ్వదు, సాల్ట్ వాటర్ అవుతుంది. ఈ రోడ్లు గుంతలు పడతా ఉంటే మరి చూడండి, ఎక్కడ నీళ్లు రావు. ఎన్ని బోర్లు వేసినా ఉపయోగం. ఒక పేద రైతు 1 లక్ష రూపాయలు పెట్టి బోరు వేసుకుంటే ఆ బోరు ఎండిపోతే అతని జీవితమే పైన తల్లకిందులు అవుతుంది. మరి రోడ్లు గుంతలుగా ఉన్నాయి. ఎవరన్నా రాత్రిపూట గుంతల్లో పడి బైక్ మీద వచ్చి తల పగిలి చచ్చిపోతే ఆ రోజు మీరు కులం గురించి మాట్లాడతారా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇవి ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నాను. ఇంతటి అరాచకం జరుగుతూ ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మేము కక్ష సాధింపులకు వెళ్ళాం. అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎదుటివాడు వచ్చి నన్ను కొడతా ఉంటే ఇంకా మేము గాంధీగిరి చూసేటువంటి పరిస్థితి లేదు అని చెప్తాం. మమ్మల్ని అవమానించేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను కానీ, మాకు అండగా ఉండేటువంటి కార్యకర్తలను కానీ ఎవరన్నా ముట్టుకుంటే ఊరుకోమని ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాం. వాళ్ళ కోసం ఎంత ముందుకైనా నేను వెళ్తానని, నాకు పర్సనల్ గా ఎంత నష్టపడినా కూడా వెనకడుగు వేయనని ఒకరే గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఉండేది 5 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ళు ఉండబోతున్నాను. ఈ అడ్డ కమ్మసాని అడ్డగా మారబోతుంది. కాబట్టి అందరం కలిసి ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. మీకు ఇష్టమైన వారికి మీరు ఓటు వేసుకోండి, మేము తప్పుపడం. కానీ దౌర్జన్యం చేయవద్దు. మీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే పనికి మాలోడు ఎవరు లేడు అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గత 4 సంవత్సరాల్లో రాజా గారి ద్వారా ఎంతో అనుబంధం పెంచుకున్నారు. మీరు తెలుసు నాకు. నేను కూడా నా సహశక్తులా చంద్రబాబు గారితో కృషి చేశాను, ఆయనకి ఎక్కడో చోట టికెట్ తీసుకోవాలని. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజు ఆయనకి రాలేదని తెలిసింది. అయితే మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఆయన చాలా కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టారు. కాబట్టి ఆయనకి తప్పకుండా న్యాయం చేసే విధంగా నా వంతుగా నేను పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మనోహర్ గారు, ఇది జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలైనా కూడా గెలిచిన తర్వాత ఇద్దరికి కుటుంబ సభ్యులు అందరూ మీరు గుర్తు చేసుకోవాలి. వారు అదే విధంగా మిమ్మల్ని ఆదుకుంటారని, నేను కూడా జనసేన కార్యకర్తలు నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి కృషిని కృతజ్ఞత రూపంలో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.